నేను ఒక్కటే అడుగుతా అండి రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్, మిమ్మల్ని నేనేం అడుగుతా అంటే ఒక ర్యాండమ్ పర్సన్స్, ఆ పర్సన్స్ ఎవరో కూడా మీకు తెలీదు, ఏ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా మీకు తెలీదు, వాళ్ళు సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తున్నారు అనేది మీ దృష్టికి రాగానే మీరు రెస్పాండ్ అయినారు. మరి ఇదే కాంగ్రెస్ పెద్దలు, ఇదే కాంగ్రెస్ పర్సన్స్ కాంగ్రెస్కి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఒక అన్ఎంప్లాయీ సెక్షన్కి సంబంధించిన నన్ను రకరకాలుగా ట్రోల్ చేస్తుంటే మీ దృష్టికి రాలేదా? లేకపోతే వచ్చినా మీరు చెయ్యండి అని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? ఒకవేళ చెయ్యండి అని మీరు ఎంకరేజ్ చేసేటట్టయితే ఇంకా మీరు చీఫ్ మినిస్టర్గా ఉండడానికి అనర్హులు. నేను చెప్తున్నా. ఎందుకనంటే ఒక ఆడ మనిషిని పట్టుకొని మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ అడ్డమైన మాట మాట్లాడినప్పుడు దానికి ఎందుకు మీరు స్పందించలేదు? దానికి ఎందుకు మీకు స్పందించాలని అనిపించలేదు? అంటే ఇది కాంగ్రెస్ని మేము క్వశ్చన్ చేస్తున్నామనే కదా. అంటే మేము కాంగ్రెస్ని క్వశ్చన్ చేయొద్దా? మీరు మాత్రం అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు, కానీ మేము మాత్రం క్వశ్చన్ చేయొద్దు. అంటే హామీలు ఇచ్చేటప్పుడు మీకు కొంచెం కాబట్టి కొంచెం ఆలోచించారా? అప్పుడు లేని లీగల్ ఇష్యూస్ అట్లాంటివన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? మేము అడిగేది ఏంది, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచండి అని. అది పాసిబుల్ అవ్వదు అని అంటున్నారు. ఏ రకంగా పాసిబుల్ కాదో కూడా మీరు చూపించండి నాకు. ఎందుకు చూపించట్లేదు మీరు? ఇప్పుడు ఆల్రెడీ 2016లో జరిగింది, అది ఏపీలో జరుగుతుంది, అన్ని ప్లేసెస్లో జరుగుతున్నప్పుడు ఒక్క తెలంగాణలోనే ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు? ఏమన్నా అంటే జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఇవ్వండి జాబ్ క్యాలెండర్, మేము వద్దని అనట్లేము. జాబ్ క్యాలెండర్ ఇస్తా. మేము అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ మేము అడిగిన దానికి చెప్పకుండా సైడ్ ఇంకోటి ఏదో తీసుకొచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి? మీరు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మీరు ఒక అడ్మైరింగ్ రోల్లో ఉన్నారు. మిమ్మల్ని చూసి కొంతమంది అడ్మైర్ అవుతారు, కానీ మీరు ఆ పాసిబిలిటీ కూడా ఇవ్వట్లే కదా. నిన్న మాట్లాడిన మాటలు, మీడియాలో మాట్లాడిన మాటలు చూసి అసలు మినిమం క్లారిటీ లేదు సీఎం దగ్గరనే క్లారిటీ లేకపోతే ఇంకా మేమేమైపోవాలి? రాష్ట్రం ఏమైపోవాలి? ఇంతమంది అన్ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతుంటే మీకు పట్టట్లేదా? దయచేసి మీరు ఈ విషయం గురించి చాలా సీరియస్గా తీసుకోవాలి. మీ వరకు చాలామంది ఈ ఇష్యూని తీసుకురావట్లేదని మాకు తెలుసు. మా అంతటా మేము ప్రయత్నించినా మేము మీ దగ్గరికి రాలేకపోతున్నాం. నేను మీడియా ముఖంగా చెప్తున్నా, మేము సీఎం గారితో చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం గారు ఎప్పుడు పిలుస్తారో మీరు చెప్పండి. సింపుల్ అండి. అప్పుడంటే ఓట్లతో అవసరం ఉంది. ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఓట్స్ కావాలి మావి, ఎంపీ ఎలక్షన్స్కి ఓట్స్ కావాలి. కాబట్టి అప్పటి వరకు నిరుద్యోగులు అనే పదం రేవంత్ నోట వినిపించింది. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయో ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఏ రోజైనా సీఎం గారు నిరుద్యోగుల గురించి మాట్లాడినరా? అబ్సల్యూట్లీ మాట్లాడలేదు. సో వెరీ క్లియర్, ఓట్లతో ఇంకా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏమి లేవు. ఇంకో 4 సంవత్సరాలు బిందాస్, ఆయన చైర్ ఆయన దగ్గరే ఉంటుంది, ఇంకే ప్రాబ్లం లేదు. ఎందుకు నాకు అన్న వేలోనే ఉన్నారు తప్ప ఒక స్టేట్లో ఒక సమస్య రగులుతుంది, దాన్ని పరిష్కరించాలి అన్న వేలో మాత్రం ఆయన చూడట్లేదు. ఒక్కటే అండి, రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మీరు ఫూలిష్ కామెంట్స్ చేయడం బంద్ చేసి ఉన్న జెన్యూన్ సమస్య గురించి మాట్లాడండి. ఇది నా రిక్వెస్ట్. నేను చాలా నీట్గా అడుగుతున్నా, ఫూలిష్ కామెంట్స్ దయచేసి చేయకండి. మీరు తలుచుకుంటే మా సమస్య ఒకటే ఒక గంట, మీరు అంటున్నారు కదా రోజు 18 గంటలు 19 గంటలు పనిచేస్తున్నా అని, అందులో ఒక రోజులో 1 గంట మా మీద పెట్టండి. ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాదో చూద్దాం. 100కి 100% మీరు గంట సమయం పెడితే పరిష్కారం అవుతుంది. కేవలం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చూసేది ఏంటి, దాన్ని ఎంతసేపు ఉన్న రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప సమాజంలో ఇదొక పరిస్థితి, ఇదొక ఇబ్బంది జరుగుతోంది, ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని పరిష్కరించాలని మాత్రం చూడట్లేదు. దయచేసి మీ రాజకీయ కోణం పక్కన పెట్టి, ఎందుకు పక్కన పెట్టమంటున్నాం అంటే ఇంకో 4 సంవత్సరాలు మీ కుర్చీ మీతోనే ఉంటుంది కదా, మీకు పవర్ ఇచ్చినాం కదా, అది పక్కన పెట్టండి. మీ కుర్చీ ఎక్కడికి పోదు. సో ఈ ప్రాబ్లమ్స్ మీద మీరు ఆలోచించి పరిష్కారం తీసుకొస్తే నెక్స్ట్ టర్మ్ కూడా మీకు కుర్చీ ఇస్తారు. కానీ అలా కాకుండా ఎంతసేపు మీ రాజకీయ కోణంలో పోతే మాత్రం మధ్యలో ఊడిపోయినా, మధ్యలో గవర్నమెంట్ పడిపోయినా దిక్కు లేదు. ఇంకోసారి మీకు ఆ కుర్చీ కూడా దక్కదని నేను అంటున్నా.